నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెం మండలంలో గత 20 సంవత్సరాలుగా బొమ్మాయిపల్లి గ్రామంలో గుడిలో పూజారిగా పూజలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ అనారోగ్య కారణంగా నడవలేని స్థితిలో కంటిచూపు కూడా సరిగ్గా లేని ఇతని పరిస్థితి గమనించిన స్థానికులు బొమ్మాయిపల్లెకు చెందిన శ్రీ ఇండస్ట్రీస్ ఈశ్వర్ నాయుడు మామిడి తోపులో ఒక చిన్న షెడ్లో ఉంచి భోజనం పెడుతున్నారు. అమ్మఒడి సేవలను గుర్తించి తెలుసుకున్న స్థానికులకు అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడుకు తెలుపగా వెంటనే అమ్మఒడి బృందం టెస్లా ప్రకాష్, చండీ ప్రభు, హుస్సేన్, జరీనా, మురళి, ఉదయ్, వాసుదేవన్ అతనికి గుండు గీసి స్నానం చేయించి డ్రెస్ వేసి చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించి అమ్మఒడికి తీసుకుని వెళ్తామని, అలాగే తిరుపతి అరవింద్ కంటి ఆసుపత్రిలలో వైద్యం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. నేనుండే चला ఏమన్నా నాకు 6 నెలలుగా వచ్చాయి. వెజిటబుల్స్ ఉంటే మా ఈరోజు పంపించేస్తాం. నా పేరు వినోద్ కుమార్, మాది ఇక్కడ రామనాయుడుపాలెం, తవనంపల్లి మండలము. ఈయన రవీంద్ర సింగ్ హజారే గారు మాకు గత 1 ఇయర్గా తెలుసు. మా ఊర్లో పౌరోహిత్యం చేస్తూ వినాయక స్వామి గుడిలో ఉండేవారు. రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ నుంచి ఫీవర్ ఎక్కువైపోయి 2 కళ్ళు కనిపించకుండా పోయినాయి. సో అప్పటి నుంచి మా సపర్యలు మేము చేస్తూ అమ్మఒడి వారిని విచారించి వాళ్ళ ద్వారా మిమ్మల్ని రప్పించడం జరిగింది. ఈయన పేరు రవీంద్ర సింగ్ హజారే. ఈయన సొంతూరు జఫర్గఢ్, తెలంగాణ. పెళ్లి చేసుకునేది కూడా అక్కడే. వీళ్ళ మదర్ గారు చిత్తూరు. సో ఈయన చిన్నపిల్లోడప్పుడే వీళ్ళ మదర్ గారు ఈయన చిత్తూరుకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఈయన ఇక్కడే పౌరోహిత్యం చేసుకుంటూ LLB వరకు చదివి తర్వాత అర్చక వృత్తిలోనే స్థిరపడ్డారు. వీళ్ళ వైఫ్ గారి పేరు శైల, వీళ్ళ కొడుకు గారి పేరు శివ. వీళ్ళు తెలంగాణలోనే ఉంటారు. సో వీళ్ళ కాలం అయిపోయిన తర్వాత ఇక్కడే వచ్చి ఇప్పుడు కళ్ళు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు ఈయనకి ఇప్పుడు. సో అమ్మఒడి గారు వీళ్ళు తీసుకెళ్ళి కొద్దిగా చూసుకుంటే బాగుంటుందని నేను చెప్తాను. ముట్కూరు పంచాయతీ, తవనంపల్లి మండలం. గతము ఒక 2 సంవత్సరాలుగా తెలుసుతున్నాం. ఇతను పురోహితుడు. ఈ మా ఊరు ఈ పీఎస్పర్నాట్ ప్లాంట్ ఇవంతా ఉద్యపాలు పెడతాడు. ఇక్కడ రూమ్ తీసి పెట్టినాము. ఈయనకి గత 20 రోజులుగా జ్వరం వచ్చి కళ్ళు కనపడకుండా అయిపోయినాయి. కాబట్టి అమ్మఒడి వారికి ఫోన్ చేసి వాళ్ళని పెట్టుకుని పోయి బాగు చేయాల్సిందిగా కోరుకుని ప్రార్థిస్తున్నాం. అది అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు అండ్ మా టీం అంతా. వీటి గురించి నాకు వాట్సాప్లో కొంతమంది మిత్రులు పెట్టడము, ఫోన్లు చేయడం తెలిసింది. మా గ్రూప్లో పెట్టేటప్పటికి అందరూ స్పందించి తీసుకొద్దాం పగండి అనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అతని పరిస్థితి చూసిన తర్వాత అతనికి ఈ నెలలోనే మేము ప్రతి నెల లాస్ట్ సండే
జైన్ సంస్థ వాళ్ళతో అటాచ్ అయ్యి మేము కూడా ఫ్రీ ఆపరేషన్ చేస్తున్నాము. ఇతన్ని సెలెక్ట్ చేసుకుని తిరుపతి అరవింద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి ఆయన కళ్ళు బాగా వచ్చే విధంగా చేయాలనుకుంటున్నాము. ఈయనకి కావాల్సిన సౌకర్యాలు మేము దగ్గర చెప్తున్నాను. ఈ ప్రతి కార్యక్రమానికి పలానా చోట పోవాలంటే మా టీం పూర్తిగా ఇంకా 40 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు రావాలని అందరికీ ఆశ. కానీ మా వెహికల్ పట్టేంత వరకు వచ్చి ఆయనకు అన్ని సౌకర్యాలు చేసి తీసుకుపోయేదాని వల్ల ఈయన్ని తెలియజేసిన బంగారుపాడు యూత్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టింది ఇప్పుడే చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎన్ఎస్టీవీ బాలాజీ మాకు సహకరించడం, అదేవిధంగా పలమనేరు నుంచి ఒక ఛానల్ అబ్బాయి వచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. ఇతన్ని మేము ఈరోజు తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి అక్కడ టెస్టింగ్లు చేసిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి తీసుకుపోతాం.